హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేనైతే మా ఇంట్లో నార్మల్ వెజ్ బిర్యానీ ఎలా చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. పెనం అంటే నేను అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ కుక్కర్లో. అందుకని మీకు అయితే షేర్ చేస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుందని ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి అయితే వేసుకొని, నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వాడతాను ఫ్రెండ్స్. నేనైతే బయట నుంచి అయితే కొనుక్కోను, ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి. అయితే నెయ్యి అయితే వేసుకోండి. కొద్దిగా వేడెక్కాక ఇంట్లో బిర్యానీ మసాలా నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. ఆ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఆ మసాలా వేసాక కొద్దిగా కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే బిర్యానీ ఆకు వేసుకోండి. మాకైతే బిర్యానీ ఆకు అయితే ఇష్టం ఉండదు, నేనైతే బిర్యానీ ఆకు స్కిప్ చేసేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. వాటి వల్ల టేస్ట్ అయితే వచ్చేది, అందుకని నాకైతే బిర్యానీ ఆకు నచ్చక నేనైతే స్కిప్ చేసేసాను. వేసుకున్నాక ఆనియన్స్ అయితే వేసుకోండి. మనమైతే పెద్దగా కోసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక అయితే బాగా కలుపుకోండి. అవి ఎప్పుడైతే కొద్దిగా వేగాయి అనుకుంటారో అప్పుడైతే క్యారెట్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్, బీట్రూట్ అవి అయితే యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏవి ఉంటే అవే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీట్రూట్ లేకపోయినా నో ప్రాబ్లం, క్యారెట్ ఒకటి ఉంటే క్యారెట్ ఒకటే యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎంత రైస్కి అయితే చేసుకుంటున్నారో మీకు ఎంత సరిపోద్దో అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లో చేసుకునేదే ఫ్రెండ్స్, బయటనైతే కొనుక్కోవడం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలుపుకోండి ఇంకోసారి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నాకైతే మసాలా అంతా వేగిపోయి బియ్యం అయితే కడిగి ఉంచుకున్నాను కదా కుక్కర్ గిన్నెలో, అందులో అయితే ఈ మసాలా అంతా యాడ్ చేసేసాను. ఈ కుక్కర్ గిన్నె వెళ్ళి ప్రెషర్ కుక్కర్ అన్నాను కదా, ఎలక్ట్రికల్ కుక్కర్ పైన అయితే పెట్టేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే రైస్ విడివిడిగా వస్తుంది, రైస్ అయితే బాగుంటుంది, బయటని తినే టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ కుక్కర్లో చేసుకోవడం వల్ల. సాల్ట్ యాడ్ చేసుకొని మనమైతే కుక్కర్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే కుక్కర్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. మాకైతే 30 మినిట్స్లో కుక్ అయిపోద్ది రైస్. చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో, రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.